అలాగే వెరైటీస్ గన్నులు ఇక్కడ ఉన్నాయి. దాదాపు ప్రపంచంలో 90% నిల్వలు ఇక్కడే ఉన్నాయని చెప్తా ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రతి గ్రామంలోనే మనకి 30-40 మంది యువత ఉన్నారు, బీటెక్లు చదివి డిగ్రీలు చదివి ఉద్యోగాలు లేవని. గత ప్రభుత్వం మీకు ఏం చెప్పారు? 70% స్థానికులకే ఉద్యోగాలని చెప్పారు, ఉపాధి అవకాశాలని చెప్పారు. వేరే జిల్లాల నుంచి రాకూడదు, వేరే రాష్ట్రాల నుంచి రాకూడదని నా ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి. అది 70% ఇస్తామా, 80-30% ఇస్తామా, ఎంతో శాతంగా నాకు తెలియదు. కానీ దాని గురించి ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు లభించేలాగా, అది వెరైటీస్లో కానీ లేదంటే ఇక్కడ వచ్చే పరిశ్రమల్లో కానీ ఏదైనా సరే ముందు స్కిల్ డెవలప్మెంట్ ఎన్హాన్స్ చేసి ద్విగుణీకృతం చేసి మీకు ఉద్యోగ అవకాశాలు రావాలి. దాని చొరవ తీసుకుంటాం. అలాగే ఏపీ ప్రత్యేకించి వెరైటీస్ సంబంధించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో ఒక చర్చను ఏర్పాటు చేస్తాం, ఎస్పెషల్లీ ఉపాధి అవకాశాల గురించి. ఆ దిశగా కలెక్టర్ గారిని కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టండి దీని మీద. ఎందుకంటే యువతకి అన్రెస్ట్ రాకూడదు. వారి అంటే ఎక్కడి నుంచి వచ్చిన యువత అయినా కానీ అందరూ బాగుండాలని కోరుకునేవాడిని తప్ప ప్రత్యేకించి స్థానికంగా మనకు వెరైటీస్ ఇక్కడుండి మన ఉపాధి లభించట్లేదన్న కోపం మంచిది కాదు. దాని మీద ప్రత్యేకంగా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో మీరు ఏదైనా అవసరమైతే మా డిప్యూటీ సీఎం ఆఫీస్ దృష్టికిను సీఎంఓ ఆఫీస్ దృష్టికి తీసుకురండి, దాన్ని ముందుకు తీసుకెళ్తాం.